మనిషి ఉండరబ్బా దేశముల్లా. ఇక ఆయన చేసిన పోరాటం గురించి అయితే, ఆయన చేసిన త్యాగాల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువైనబ్బా. అయితే ఇవాళ కూడా డాక్టర్ బాబాసాహెబ్ 68వ వర్ధంతి. ఇక దేశంలో ఉన్న అందరు లీడర్లు అంబేద్కర్ బొమ్మకు దండేసి ఆది చేసుకున్నారు. అయితే మన తాను ఎట్లయిందని అంటారా? ఇగో మీరే చూడు ఎట్లయిందో. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఇయాల. ఆ మహానీయుని సేవలు చాలా ఉన్నతమైనవి. మన భారతదేశానికి రాజ్యాంగం రాసిండు. ఎవరెట్లా పనిచేయాలి, ఎవరెట్లా బతకాలి, ఎవరు ఏ పద్ధతులు ఉండాలి, ఏ తప్పు చేస్తే ఏ శిక్షలు వేయాలని ఇట్లా అరొక్కటి ఉంటాయి భారత రాజ్యాంగంలో. కులాలకు మతాలకు సంబంధం లేకుండా దేశమంతటా అంబేద్కర్ పుట్టినరోజును, కాలం చేసిన రోజును యాద చేసుకుంటారు దేశమంతటా. కానీ మన తెలంగాణలో హైదరాబాద్ నడిబొట్టునున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అయితే తిరిగి కూడా చూడలేదు సర్కారోళ్ళు. ఎవరన్నా పబ్లిక్ పోయేందుకు కనీసం గేటు తాళం కూడా తీయకపోగా చుట్టూరా ప్రజాపాలనకు సంబంధించిన ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ విగ్రహం ముందట దండిగా పోలీసులను బందోబస్తు పెట్టి కనీసం శుభ్రం కూడా చేయలేదంటే ఇది అంబేద్కర్ గారిని అవమానించడం కాకపోతే ఏంటిదని కేటీఆర్ అన్న బగ్గనే గరమైండు సర్కార్ మీద. ఏప్రిల్ 14 వారి జయంతి, డిసెంబర్ 6 అంబేద్కర్ గారి వర్ధంతి, మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది. ఈ 3 సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం. దాన్ని ఈరోజు వరకు మీరు పట్టించుకోరు. కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేనే లేదు. అవు మరి ఇయ్యాలనే కాదు, పోయిన ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజున కూడా కనీసం ఒక్క పూలదండ వేసిన పాపాన పోలేదని ఈ పాపం సర్కారులను గట్టిగానే అరుచుకుంటాను పబ్లిక్. ఇటు చూడండి, గాంధీ భవన్ లో మహిళలంతా రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తాను. ఆయన గంతగానం గొప్ప పని ఏం చేసిండో మరి. అంబేద్కర్ గారిని ఇడిచిపెట్టి గిట్లా ఆయన గొప్పలని చెప్పుకుంటానని చాలా మంది గుస్సైతాన్లు. అంబేద్కర్ గారిని అవమానించడం అంటే అది రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టేనని ప్రతిపక్షాలు గట్టిగానే దుమ్మెత్తిపోతున్నాయి. మరి రేవంతం సార్కు అంబేద్కర్ గారు అంటే ఎందుకు ఇంతగానం కోపమని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే కదా ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నా అనే సోయి కూడా మర్చిపోయి కనీసం ఫోటోకు దండేసి దండం పెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాడు రేవంతం అని గట్టిగానే గరమైతాను పబ్లిక్. ఈరోజు మీ కటౌట్లకు ఫ్లెక్సీలకు ఖర్చు పెట్టే డబ్బులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కనీసం పూలతో అలంకరించే పరిస్థితి కూడా లేదా అంబేద్కర్ గారిని. మీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, మీరేమో రాజ్యాంగాన్ని సృష్టించిన ఏదైతే అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్లకుండా హరీష్ రావు గారు కానీ, కవిత గారిని కానీ, మాజీ మంత్రులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, కార్యకర్తల్ని కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు.